డియర్ స్టూడెంట్స్, మరి లాస్ట్ క్లాస్లో మనము ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచి ఒక వీడియో అప్లోడ్ చేసుకోవడం జరిగిందండి. మరి దాని కంటిన్యూస్గా నెక్స్ట్ వీడియో చూస్తే ఇప్పుడు మనం ముందుగా ఎక్స్ డాష్ ఎక్స్ అని వై డాష్ అని ఒక రెఫరెన్స్ నేను తీసుకుంటామండి. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ కూడా. సో మనకి ఇలా ఇచ్చాడు ఈ విధంగానే. ఎప్పుడు కూడా ఈ ఎక్స్ ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ అనేది దేన్ని డినోట్ చేస్తుందంటే అండి, ఫ్రంట్ వ్యూని డినోట్ చేస్తుంది. ఎక్స్ అనేది దేన్ని డినోట్ చేస్తుందండి, ఫ్రంట్ వ్యూని డినోట్ చేస్తుంది. మీరు ఎగ్జామ్లో డ్రా చేసేటప్పుడు ఎక్స్ ఎక్కడైతే ఇచ్చాడో అక్కడ ఒక పెన్సిల్ని ప్లేస్ చేసుకుని అక్కడ మీరు నుంచున్నట్టు మీ మీద ఈ ఆబ్జెక్ట్ అనేది 3 టైమ్స్ బిగ్గర్ సైజ్ ఉన్నట్టుగా మీరు ఇమాజిన్ చేసుకుంటే మీరు నుంచున్న పొజిషన్ నుంచి మీకు ఇదంతా కూడా ఏమవుతుందండి, రైట్ హ్యాండ్ అవుతుంది. ఇదంతా కూడా ఏమవుతుందండి, లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. అంటే ఇప్పుడు అబ్జర్వర్ చూడగలిగితే ఏ సైడ్ వ్యూ చూడగలడు, రైట్ సైడ్ వ్యూ చూడగలడు, లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, రైట్ సైడ్ వ్యూ చూడగలడు. కాబట్టి దాన్ని మనం ఎక్కడ డ్రా చేస్తామంటే అండి, లెఫ్ట్లో డ్రా చేసుకుంటాం. సైడ్ వ్యూ ఇక్కడ వస్తుంది, దీనికి ఆపోజిట్లో వచ్చేది ఫ్రంట్ వ్యూ. ఈ ఫ్రంట్ వ్యూకి బాటమ్ వచ్చేది టాప్ వ్యూ. ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. ఫ్రంట్ వ్యూ పైన వస్తుంది, టాప్ వ్యూ దాని బాటమ్ వస్తుంది, సైడ్ వ్యూ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది. రైట్ సైడ్ చూస్తే లెఫ్ట్లో డ్రా చేసుకుంటాము, లెఫ్ట్లో చూస్తే రైట్లో డ్రా చేస్తాము. ఇదేండి. మరి మనము చూసుకున్నట్లయితే ఫ్రంట్ వ్యూ చూద్దాము. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ చూసే ముందుగా అసలు పారామీటర్స్ ఎలా ఇచ్చాడో చూద్దామండి. ఓవరాల్గా లెంత్ ఎంత ఇచ్చాడంటే అండి, ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ లెంత్ అవుతుంది 100 mm ఇచ్చాడు. లెంత్ 100 mm అయితే విడ్త్ ఎంత ఇచ్చాడంటే అండి 25 + 25 50, 50 + 25 75 mm ఇచ్చాడండి. లెంత్ 75 ఇచ్చాడు. ఓవరాల్ హైట్ వచ్చేటప్పటికి 16 + 16 32, 32 + 16 48 ఇచ్చాడండి హైట్. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనము 3D వ్యూ అంటామండి. లెంత్ ఉంది, విడ్త్ ఉంది, హైట్ ఉంది. సో 3Dని 2D కింద మార్చడమే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. మరి అది ఎలాగో చూద్దాము. తర్వాత నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇక్కడ 100 mm ఉంది అనుకోండి, ఇటువైపు నుంచి ఇటువైపు కూడా ఎంత ఉంటుంది, 100 mm ఉంటుంది. ఇక్కడ 75 ఉంది అనుకోండి, దీనికి ఆపోజిట్లో ఇటు నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది, 75 ఉంటుంది. మరి ఈ లెంత్ ఎంతో డ్రా చేయాలండి. ఈ లెంత్ ఎంతో మనకు తెలియాలి. ఈ లెంత్ తెలియాలంటే దీన్ని కలిపితే సరిపోతుంది కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25. సో నేరుగా చూసుకుంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఉంటుందంటే అండి 50 mm ఉంటుంది అనమాట. మరి మనకి ఈ లెంత్ తెలియాలి. ఈ లెంత్ తెలియాలంటే ఓవరాల్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 100 mm ఇచ్చాడు. 100 mmలో 36 mm పోయిందంటే ఇంకెంత ఉంటుందండి, 64 ఉంటుంది అనమాట. 64 mm ఉంటుంది. సో మనం ఆ విధంగా ఇమాజిన్ చేసుకుని ప్రతిదీ డ్రా చేయాలి. మరి ఈ హైట్ ఎంత అంటే 16 mm ఇచ్చాడు కాబట్టి ఈ హైట్ 16 mm అవుతుంది. ఒకసారి మనం ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే ఏం కనబడుతుందో చూద్దాము. ఎక్స్ డైరెక్షన్ ఎలా ఇచ్చాడు కాబట్టి ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే మనకి ఇచ్చే పోర్షన్లో ఇదే కదండి మనకి ఫ్రంట్ వ్యూలో కనిపించేది. ఎల్ షేప్ కనబడుతుంది. తర్వాత దీనిపైన ఉన్నది ఇమాజిన్ చేసుకోమని చెప్పాను. మీరు దీనికంటే 3 టైమ్స్ చిన్నవాళ్ళు, మీకంటే ఆబ్జెక్ట్ 3 టైమ్స్ బిగ్గర్ సైజులో ఉంది. అప్పుడు చూసేటప్పుడు కనిపించే పోర్షన్స్ ఇవేనండి. ఈ ఎల్ షేప్ కనబడుతుంది, రెక్టాంగిల్ బాక్స్ కనబడుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ ఈ రెక్టాంగిల్ బాక్స్ కూడా మనకి కనిపించడం జరుగుతుందండి ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్రంట్ వ్యూ ఎక్కడ డ్రా చేయాలండి, ఇటువైపు డ్రా చేయాలి మనం చూసుకున్న దాని ప్రకారంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ప్రొసీజర్ ప్రకారం మనం ఏం చేస్తామంటే అండి, ఆరిజిన్ పాయింట్ నుంచి 10 mm రైట్కి ఇచ్చుకుంటాము, మరలా పైకి 10 mm ఇచ్చుకుంటాము. ఇచ్చుకున్న తర్వాత ఓవరాల్గా లెంత్ ఎంత ఇచ్చాడంటే అండి 100 mm కాబట్టి 100 mm డ్రా చేద్దామండి. 100 mm కాబట్టి 100 mm డ్రా చేసుకుందాము. ఓకే, నెక్స్ట్ వన్ హైట్ ఇచ్చాడండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ హైట్ ఎంత అండి 48 mm. ఎంతండి 48 కాబట్టి పైకి 48 కాబట్టి హైట్ 48 mm ఇచ్చుకున్నానండి. 45, 46, 47, 48. సో 48 వరకు హైట్ ఇచ్చుకున్నాను. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైనా ఇచ్చాడండి, ఇక్కడ ఇవ్వలేదు కానీ దీనికి ఆపోజిట్లో లాస్ట్ వీడియోలో చెప్పానండి, ఎప్పుడు కూడా ఆపోజిట్లు చెక్ చేసుకోవాలి. ఒకవైపు ఇవ్వకపోతే దానికి ఆపోజిట్ చెక్ చేసుకోవాలని 36 mm ఇచ్చాడు. ఈ ఆపోజిట్ చూసుకుంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 36 mm ఇచ్చాడు. నెక్స్ట్ వన్ ఈ డౌన్ తెలియాలండి. ఈ డౌన్ తెలియాలంటే ఈ పాయింట్ ఈ లెంత్ ఎంత ఈ లెంత్ ఎంత తెలిస్తే సరిపోతుంది కదండి. లేదు ఒకవేళ ఇబ్బంది పడితే కనుక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు 16 mm కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అండి 16 mm మార్క్ చేసుకుని
సో మనము 16 మనము డ్రా చేసుకున్నామండి. మరి ఈ లెంత్ తెలియాలి. ఈ లెంత్ తెలియాలంటే దీన్ని కలిపితే సరిపోతుంది కదండి. ఈ లెంత్ ఎక్కడ ఇచ్చాడండి 16 తర్వాత నెక్స్ట్ వన్ ఇది ఎంత అండి 16 సో 16 + 16 ఎంత అండి 32 కాబట్టి డౌన్కి ఎంత డ్రా చేస్తామంటే అండి 32 డ్రా చేస్తామండి. డ్రా చేసుకుని ఈ పాయింట్ రెండు జాయిన్ చేసుకుంటాం. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ ఎల్ షేప్ అనేది ఫామ్ అయిందండి. ఈ ఎల్ షేప్ పైన ఈ రెక్టాంగిల్ బాక్స్ కనబడుతుంది. నెక్స్ట్ వన్ ఈ రెక్టాంగిల్ బాక్స్ కనబడుతుంది. అవి ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఈ రెక్టాంగిల్ బాక్స్ హైట్ ఇచ్చేయండి, ఎంత ఇచ్చేయండి 16 కాబట్టి సో ఈ పాయింట్ నుంచి పైకి 16 డ్రా చేసుకుంటాము. తర్వాత ఇది 64 అండి. మరలా పైకి ఎంత డ్రా చేస్తామండి 16 డ్రా చేసుకుంటాము. మళ్ళీ ఈ పైకి ఎంత డ్రా చేస్తామండి 64 డ్రా చేసుకుంటాం. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఈ షేప్ కనబడుతుంది. ఈ రెక్టాంగిల్ బాక్స్ సో దాన్ని మనం ఇక్కడ డ్రా చేసి చూపించాము. ఓకే, మరి టాప్ చూసినట్లయితే టాప్లో మనకు కనిపించే పోర్షన్స్ ఏంటండి డాట్ లైన్స్ పెట్టుకుందాము. టాప్లో మనకు కనిపించేది ఈ షేప్ ఒకటి కనబడుతుంది. నెక్స్ట్ వన్ ఈ షేప్ ఒకటి కనబడుతుంది. ఆ తర్వాతది ఈ షేప్ ఒకటి మనకి కనిపించడం జరుగుతుందండి. సో టాప్ నుంచి చూసినప్పుడు అవి డ్రా చేద్దాము. మీకు లాస్ట్ క్లాస్లో నేను చెప్పానండి, టాప్ డ్రా చేసేటప్పుడు ఫ్రంట్ వ్యూ నుంచి ఎన్ని అయితే వెర్టికల్ లైన్స్ ఉన్నాయో అన్ని వెర్టికల్ లైన్స్ని మనము ప్రొజెక్ట్ చేసుకుంటాము బాటమ్కి. ఓకే, సో టాప్ వ్యూ డ్రా చేసేటప్పుడు వెర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఆ తర్వాత థర్డ్ వన్, ఇలా అన్నిటిని ప్రొజెక్ట్ చేసుకున్న తర్వాత గ్యాప్ ఎంత ఇస్తామండి పైన 10 mm ఇచ్చాం కాబట్టి బాటమ్ కూడా ఎంత ఇవ్వాలి 10 mm గ్యాప్ ఇచ్చి, మీకు ఏం చెప్పాను ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంటే టాప్ వ్యూ బేస్ కూడా అంతే డ్రా చేసేసుకోండి అని చెప్పాను. ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంటే టాప్ వ్యూ బేస్ కూడా అంతే డ్రా చేసుకుంటారు. ఓకేనండి, మరి టాప్ నుంచి చూసినప్పుడు మనకు కనిపించే పారామీటర్స్ ఏంటి, లెంత్ కనబడుతుంది, నెక్స్ట్ వన్ విడ్త్ కనబడుతుంది. ఆల్రెడీ లెంత్ డ్రా చేసాను 100 mm, ఇంకా విడ్త్ ఒకటి ఉందన్నమాట. విడ్త్ ఎంత ఉందండి 25 + 25 50, 50 + 25 75, 75తో మనము విడ్త్ డ్రా చేయాలండి. ఓకే అండి, టాప్ నుంచి చూస్తున్నప్పుడు లెంత్ 100 mm డ్రా చేసుకున్నాము. విడ్త్ 75 కాబట్టి 75 mmతో డ్రా చేసుకున్నామండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ కార్నర్ పాయింట్స్ ఐడెంటిఫై చేసుకుందాము. ఈ కార్నర్ పాయింట్ ఏదైతే ఉందో అది ఈ పాయింటే కదండి. నెక్స్ట్ వన్ ఈ పాయింట్ ఏదైతే ఉందో అది ఈ పాయింటే. నెక్స్ట్ వన్ ఈ కార్నర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ కార్నర్ పాయింట్ ఇది అనమాట. సో టాప్ నుంచి చూసిన మనకు కనిపించే ఈ ఎల్ షేప్ అనేది రివర్స్ ఎల్ షేప్ అనేది డ్రా చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తెలియాలి. ఎంతది 36, ఇక్కడ 36 ఇచ్చాడు కాబట్టి ఇది 36 కదండి. ఇప్పుడు మనం బాటమ్ నుంచి ఆల్రెడీ ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం కాబట్టి ఇది ఎంత 36 mm డార్క్ చేసుకుంటారు. ముందు రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేసిన తర్వాత లోపల ప్రొఫైల్ డ్రా చేద్దాము. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ కావాలి. ఈ ఓవరాల్ లెంత్ కావాలంటే ఈ లెంత్ కలిపితే ఇది వస్తుంది కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చాడు 25, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చాడు 25, 25 + 25 50 mm. సో మనము లోపలికి డ్రా చేసేది ఎంత డ్రా చేస్తామంటే అండి 50 mm డ్రా చేస్తాం. ఈ విధంగా 50 mm డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఓవరాల్గా 100 mm, 100లో ఆల్రెడీ 36 డ్రా చేసాము. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 64 కాబట్టి 64 mmతో ఈ లైన్ డ్రా చేసుకుంటాం. ఎగ్జాక్ట్గా చూసుకుంటే మీకు 64 వస్తుంది. 64తో డ్రా చేశాను. చూసారు కదండి మనకి ఎల్ షేప్ అనేది రావడం జరిగింది. ఆ ఎల్ షేప్తో పాటుగా ఇక్కడ ఒక రెక్టాంగిల్ బాక్స్, ఇక్కడ ఒక రెక్టాంగిల్ బాక్స్ రావాలి. ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ ఎంతండి 25, ఈ రెక్టాంగిల్ బాక్స్ 25. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మనము 25 mm మార్క్ చేసుకుంటాము. 25 తోటి దీన్ని డార్క్ చేసుకుంటాము. మళ్ళీ అగైన్ ఇక్కడ ఆల్రెడీ 25 ఉంటుందండి, ఎగ్జాక్ట్గా 25 ఉంటుంది. సో ఈ లైన్ కూడా మీరు ఏం చేస్తారంటే డార్క్ చేసుకుంటారు. సో ఈ విధంగా చూసుకుంటే మనము టాప్ నుంచి చూసినా మనకు కనిపించే పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోర్షన్స్ అన్నిటిని కూడా మనము డ్రా చేసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు సైడ్ వ్యూ డ్రా చేద్దాం. మరి సైడ్ వ్యూ కోసం ఏం చేయాలి, ఎక్స్ డాష్ వై డాష్ ఎక్కడైతే మీట్ అయిందో
ఆరిజిన్ పాయింట్ నుంచి 45 డిగ్రీస్ పెట్టాలి. సో దాన్ని ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఎక్స్ డాష్ వై డాష్ ఎక్కడైతే మీట్ అయిందో ఆ పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని ఇప్పుడు దీనికి 40కి 50కి మధ్యలో పెట్టాలండి. 45 డిగ్రీస్ అంటే 30కి 40కి మధ్యలో పెడతారు చాలామంది స్టూడెంట్స్ నుంచి చూసాను నేను. సో 40కి 50కి మధ్యలో పెడతాము 45 డిగ్రీస్. పెట్టేసిన తర్వాత ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకుంటాం. ఒక ఇమాజినరీ లైన్ లైట్గా 2 హెచ్చుకొని ఉపయోగించి ఒక లైన్ డ్రా చేసుకుంటాము. అప్పుడు హారిజెంటల్ లైన్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఫస్ట్ 1, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 4 హారిజెంటల్ లైన్స్ నుంచి మనము ప్రొజెక్షన్ తెచ్చుకుంటామండి. ఇక్కడ నుంచి ఒక లైన్, నెక్స్ట్ 1 ఈ పాయింట్ నుంచి ఒక లైన్, ఆ తర్వాత ఈ పాయింట్ నుంచి ఒక లైన్, అండ్ నెక్స్ట్ 1 ఈ పాయింట్ నుంచి ఒక లైన్ తీసుకొస్తాము. తీసుకొచ్చిన తర్వాత వీటిని ఏం చేస్తామంటే అండి వెర్టికల్గా పైకి తీసుకెళ్ళిపోతాం అనమాట. ఓకే అండి, వెర్టికల్గా వీటన్నిటిని మనం పైకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ 1, తర్వాత సెకండ్ 1, ఆ తర్వాత థర్డ్ 1, లాస్ట్ 1, ఫోర్త్ లైన్ తీసుకెళ్ళిపోయాం. మనము ఇక్కడ టాప్ నుంచి ఎలాగైతే ప్రొజెక్షన్ తీసుకొచ్చామో ఫ్రంట్ నుంచి కూడా ఓకే అండి. తర్వాత ఫ్రంట్ నుంచి కూడా మనం ప్రొజెక్షన్ తీసుకొస్తాం. ఫ్రంట్ నుంచి కూడా ఇక్కడ నుంచి ప్రొజెక్షన్స్, నెక్స్ట్ 1 ఈ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్, ఆ తర్వాత ఈ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్, ఆ తర్వాత ఈ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్. అన్ని పాయింట్ నుంచి కూడా మనం ప్రొజెక్షన్ తెచ్చుకుంటామండి. మరి ఇప్పుడు మనం సైడ్ వ్యూ ఏం కనబడుతుందో చూసినట్లయితే సైడ్ నుంచి చూసినప్పుడు సైడ్ వ్యూలో మనకు కనిపించే పోర్షన్స్ ఇదే కదండి. ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది. నెక్స్ట్ 1 దీనికి ఆపోజిట్లో ఉన్నది కూడా మనకి సైడ్ వ్యూలో కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, సైడ్ వ్యూలో మనకు కనిపించేది ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది. నెక్స్ట్ 1 ఈ షేప్ ఒకటి కనబడుతుంది. అవి డ్రా చేద్దాం. మరి లెంత్ ఎంత ఇచ్చారండి? ఈ సైడ్ వ్యూ యొక్క లెంత్ ఎంత ఇచ్చారంటే 25 + 25 50, 50 + 25 75. లెంత్ వచ్చేటప్పటికి 75, హైట్ వచ్చేటప్పటికి 48. సో మీరు ఎగ్జాక్ట్గా 45 డిగ్రీస్ పెడితే మీకు ఈ లెంత్ కూడా ఎంత వస్తుందంటే అండి 75 వస్తుంది. ఎగ్జాక్ట్గా 45 డిగ్రీస్ పెడితే చూడండి, ఇక్కడ 45 డిగ్రీస్ వచ్చింది. 45 డిగ్రీస్ పెట్టింది కాబట్టి 75 mm వచ్చింది. లెంత్ ఎంత అండి 75. మరి హైట్ చూసినట్లయితే హైట్ ఎంత ఇచ్చాడండి 48 ఇచ్చాడు. సో 48 కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా 45 డిగ్రీస్ పెట్టారు కాబట్టి తర్వాత ప్రొజెక్షన్స్ కూడా తెచ్చుకున్నాం కాబట్టి 48. ఓకే, మరి నెక్స్ట్ 1 ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అండి హైట్ 16 mm. 16 mm కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 16 mm మీరు పెట్టారు. దీని ప్రొజెక్షన్ తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది 16 mm ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ 1 ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి 25. ఆల్రెడీ ఇక్కడ ఉన్న 25ని మనము రొటేషన్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వస్తుందంటే 25 వచ్చింది. చూడండి 25. మరలా పైకి ఎంత అండి 16 mm. పైకి ఎంత అండి పాయింట్ 16 mm. 16 mm కాబట్టి ఇది 16 mm ఉంటుంది. ఇది ఎంత ఉంటుందండి 25 ఉంటుంది. మరలా పైకి ఎంత ఉంటుందండి 16 mm ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ 1 25 mm ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి సైడ్ వ్యూ చూసినప్పుడు ఈ షేప్ కనబడుతుంది. ఇదే కాదు దీని వెనకున్న ఆపోజిట్లో ఉన్న షేప్ కూడా కనబడుతుంది కాబట్టి మరి ఆ షేప్ ఎక్కడ డ్రా చేయాలి? చాలా మంది ఇలా డ్రా చేసి వదిలేస్తారండి. ఈ క్వశ్చన్ అందుకే ఇస్తాడు ఎక్కువ శాతం. ఎక్కువగా మనకి ఇవ్వాల్సిన ఎందుకు ఇస్తాడంటే అండి ఈ క్వశ్చన్ మ్యాక్సిమం అందరూ సైడ్ వ్యూలో ఇదే కనబడుతుందేమో అనుకుంటారు. దీని ఆపోజిట్లోనే దీన్ని పట్టించుకోరు. సో మనం అది కూడా డ్రా చేయాలి. ఇక్కడ ఉన్న ఈ 16 mm 16 mm 32ని ఆ తర్వాత 25 + 25 50ని మీరు ఈ విధంగా డార్క్ చేసుకున్నట్లయితే మీకు సైడ్ వ్యూలో ఈ పోర్షన్ కూడా కనిపించడం జరుగుతుంది. ఓకే, సైడ్ వ్యూలో. ఓకే, ఫ్రంట్ వ్యూ అయిపోయింది, టాప్ వ్యూ అయిపోయింది, సైడ్ వ్యూ అయిపోయింది. ఇప్పుడు డైమెన్షనింగ్ ఇద్దామండి. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాము. ఫ్రంట్ వ్యూ బేస్ ఇచ్చుకుంటాము, టాప్ వ్యూ హైట్ ఇస్తాము, అండ్ సైడ్ వ్యూ హైట్ ఇచ్చుకుంటాం. ఫ్రంట్ వ్యూ బేస్ ఇద్దాము. ఫ్రంట్ వ్యూ బేస్ వచ్చేటప్పటికి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అంటే ఓవరాల్గా 100 mm. 100 ఇది ఎంత అండి 36 mm. ఆ తర్వాత నెక్స్ట్ 1 ఇది 64 mm. అయిపోయింది, లెంత్ అయిపోయింది. ఆ తర్వాత
టాప్ హైట్ చూసుకుంటే 75ని స్ప్లిట్ చేశాడు, 25 25 25 కింద. సో మనము ఓకేండి 25 25 ఇచ్చాడు కాబట్టి 25 25 తీసుకుంటాను. 25 mm, ఇది కూడా 25 mm, ఆ తర్వాత ఇది కూడా 25 mm. సో ఈ విధంగా మనము టాప్ వ్యూ హైట్ ఇచ్చుకున్నాము. తర్వాత నెక్స్ట్ వన్ సైడ్ వ్యూ హైట్ ఇచ్చుకుంటామండి. సైడ్ వ్యూ హైట్ ఇద్దాము. సైడ్ వ్యూ హైట్ ఇద్దాము. అన్ని పాయింట్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత ఈ సైడ్ వ్యూ కూడా హైట్ ఇచ్చేద్దాం మనం. ఓకే, సైడ్ వ్యూ కూడా హైట్ ఇచ్చేద్దాము. ఇది ఎంత అండి సైడ్ వ్యూ హైట్? సైడ్ వ్యూ హైట్ ఆల్రెడీ చెప్పాడు కదా మనకి 16 mm, 16 16 కాబట్టి 16 mm ఇది 16 mm అండ్ నెక్స్ట్ వన్ 16 mm ఇలా ఇచ్చుకుంటాం. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మరి అయిపోయిందంటే, సో ఇక్కడ కూడా అవ్వలేదండి, మనం ఇప్పుడు వ్యూస్ ఇండికేట్ చేయాలి. సో దీన్ని ఏమంటాము? ఇది ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేటప్పటికి టాప్ వ్యూ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఆర్ఎస్వి, రైట్ సైడ్ వ్యూ అని రాసుకోవాలి. రైట్ సైడ్ వ్యూ అని రాసుకుంటారు. సో మీకు మీ టీచర్స్ ఏ విధంగా చెప్తే డయాగ్రామ్ లోపల అయితే డయాగ్రామ్ లోపల, లేకపోతే బాటమ్ అయితే బాటమ్, ఎక్కడైతే అక్కడ కంపల్సరీగా మాత్రం ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అని ఇండికేట్ చేయడం మర్చిపోకూడదు. ఓకే, సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్కి 3D వ్యూకి 2D వ్యూ డ్రా చేసామండి. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ రైట్ సైడ్ వ్యూ డ్రా చేసాము. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి 10కి 10 మార్క్స్ పడతాయి. ఇది ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కనుక ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎగ్జామ్లో హెల్ప్ అయ్యేలాగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.